ఇంటర్మీడియట్ స్టూడెంట్ ప్రతి ఒక్క విద్యార్థిని పాస్ చేయాల్సిందే. పాస్ చేసే విధంగా విద్యార్థులకు అన్యాయం జరగకుండా అంటే ఒక సో హై మై డియర్ ఎక్స్పెక్టెడ్ స్వీ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ ఆఫీషియల్. స్టూడెంట్స్, మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మోటివేషన్ ప్లస్ జెన్యూన్ వీడియోస్ మీరు అందరికంటే ముందు చూడడానికి. సో స్టూడెంట్స్, ఇంటర్ పరీక్షలు రద్దు అవుతాయో కావా, సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు అయినాయా, సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సో టోటల్గా వెంకటన్న అనేది లైవ్లో వచ్చి క్లారిటీ చేశారు. ఒకసారి వీడియో మొత్తం చూడండి, మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై ఉంటాయి. ఓకే, సో వెళ్ళి చూడండి. ఈరోజు లైవ్కి వచ్చే ముఖ్య ఉద్దేశం, చాలా మటుకు స్టూడెంట్స్ ఒక గందరగోళ పరిస్థితిలో, ఒకవైపు కరోనా భయం ఒకవైపు ఉంటే, ఈ యొక్క విద్యా సంవత్సరం ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన సరైన స్పష్టత లేకపోవడంతో చాలా మటుకు స్టూడెంట్స్ అటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి మొదలు పెడితే ఇంజనీరింగ్, డిగ్రీ, మెడికల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి వస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ పెట్టాము అనే ఒక గందరగోళ పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులు, ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఒక స్టూడెంట్ కి ఒక పిల్లర్ లాంటిది. అంటే దాని తర్వాతనే ఆ ఇంటర్మీడియట్ రిజల్ట్ ని బేస్ చేసుకొని ఏ స్ట్రీమ్ లో పోవాలి, ఇంజనీరింగ్ చేయాలా, మెడిసిన్ చేయాలా అనే కెరియర్ డిసైడ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ ఫేస్ అది. ఈ రోజు ఆ ఫేస్ ఉన్న చాలా మంది స్టూడెంట్స్ కి, చాలా మటుకు విద్యార్థులందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్ సరైన స్పష్టత ఇయ్యక వాళ్ళ ఒక కెరియర్స్ ని మొత్తం కూడా స్పాయిల్ చేసి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్ ప్రతి ఒక్క విద్యార్థిని పాస్ చేయాల్సిందే. పాస్ చేసే విధంగా విద్యార్థులకు అన్యాయం జరగకుండా అంటే ఒక మెరిట్ స్టూడెంట్ కానివ్వండి, లేకపోతే ఒక యావరేజ్ స్టూడెంట్ కానివ్వండి, లేకపోతే నార్మల్ స్టూడెంట్ కానివ్వండి, ప్రతి ఒక్క స్టూడెంట్ కి సరైన ప్రాపర్ ఒక యాక్షన్ ప్లాన్ తో, అంటే ఇంటర్నల్ అసెస్మెంట్ బేస్ కానివ్వండి, లేకపోతే ఫస్ట్ ఇయర్ లో ఏవైతే మార్క్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకోనన్నా, లేకపోతే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టకపోతే అసైన్మెంట్ బేసిస్ అన్నా, లేకపోతే ఇంటర్నల్ బేసిస్ పైన ఏ ఒక్క విధానం అనుసరిస్తే విద్యార్థులకు అన్యాయం జరగకుండా విద్యార్థులు సరైన రీతిలో పాస్ కాగలుగుతారో అసలు ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ తోటి మిమ్మల్ని పాస్ చేసే విధంగా తప్పనిసరిగా ఎన్ఎస్ఏ పోరాటం చేస్తుంది. దానికోసం ఎంతవరకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. వీళ్ళుగిన ప్రభుత్వ అధికారులు కానివ్వండి, విద్యాశాఖలో ఉన్న వాళ్ళు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ తెచ్చుకుంటా పేపర్లకి, ఒక రోజు పేపర్లో ఎగ్జామ్స్ పెడతామని చెప్పి, మరొక రోజు పేపర్లో ఎగ్జామ్స్ పెట్టామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసుకుంటూ ఉండి సహించేది లేదు. ఈ యొక్క ప్రభుత్వానికి ఇది మా హెచ్చరిక. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలు ఆడితే సహించేది లేదు. ఈ రోజు తెలంగాణలో ఉన్న పరిస్థితుల ప్రకారము బయటికి వెళ్లి విద్యార్థులు ఎగ్జామ్ రాసే పరిస్థితులు లేవు. ఎటువంటి పరిస్థితులలో అది కానిచ్చే ఒక ప్రసక్తే లేదు. దానికోసం ఎంత దూరం అన్నా మేము వెళ్తాం. స్టూడెంట్స్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గుర్తు పెట్టుకోండి. అయితే చాలా మటుకు మీ మెసేజెస్ మీరు పెడుతున్నారు, టెన్షన్ పడకండి. ఈ యొక్క కరోనా విపత్కర సమయంలో మిమ్మల్ని బయటికి పెట్టి మిమ్మల్ని మీ కుటుంబ ప్రాణాలని పరంగా పెట్టే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తే తప్పనిసరిగా ఎన్ఎస్ఏ రోడ్లపైకి వస్తుంది. ఈ యొక్క ప్రభుత్వ అధికారులను అడ్డుకుంటుంది. ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని కూడా తప్పనిసరిగా ఇంటి బయటికి వెళ్లకుండా మేము అడ్డుకుంటాము. ఏ విధంగా గతంలో ప్రగతి భవన్ కరోనా సమయంలో ప్రగతి భవన్ గేట్లకి దుంకినామో విద్యాశాఖ మంత్రి గారికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాము. విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ తల్లిదండ్రుల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని ఏ డెసిషన్ తీసుకున్నా కేర్ఫుల్ గా మీ ఒంట్లో విద్యార్థుల ప్రాణాల గురించి ఒక భయం ఉండాలి. వాళ్ళ ప్రాణాల పరంగా పెట్టి డెసిషన్ తీసుకుంటే బిడ్డకు ఖబర్దార్ బిడ్డ, జాగ్రత్తగా ఉండండి. ఎన్ఎస్ఏ సిద్ధంగా ఉంది. ఎన్ఎస్ఏ సైనికులు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మళ్ళీ జైల్లో పోనీ కూడా ఎంతకి పోయేది లేదు. రెండొక అంశం, డిప్లొమా ఎగ్జామ్స్ కి సంబంధించి డిప్లొమా స్టూడెంట్స్ కి మేము అనేక సార్లు ప్రభుత్వానికి చెప్తున్నాం. గత సంవత్సరంకి వెళ్ళి లాస్ట్ ఇయర్ April 14 రోజు నేను ఫస్ట్ లైవ్ పెట్టి చెప్పిన ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న అధికారులకి, అరే బాబు కరోనా తగ్గదు, కరోనా తగ్గే పరిస్థితి లేదు, కరోనా తగ్గుముఖం పట్టే సెకండ్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ వస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆఫ్లైన్ ప్రక్రియలో నడపడం అనేది కష్టం అవుతుంది రానున్న రోజులలో అని చెప్పి చెప్పడం జరిగింది. చెబితే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ఆ రోజు కూడా మేము హెచ్చరించినాము. మేము అనేక సార్లు మొరబెట్టుకున్నాము, అరే బాబు ఆన్లైన్ ప్రక్రియలో ఆన్లైన్ సదుపాయాలు గ్రామ స్థాయిలో, మారుమూల పల్లెలలో, తాండాల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. 4G నెట్వర్క్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ తరఫున అని చెప్పని సంవత్సరంకే చెప్తున్నాం. కనీసం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆ కోణాన్ని ఆలోచించలే, ఆ దృష్టిని ఆలోచించలే. మేము చెప్పిన రోజుకెళ్ళే దీనిపైన ఒక ప్రాపర్ ప్రణాళిక వేసి, ప్రాపర్ కమిటీ వేసి, మీరు గిన
ఈ యొక్క ప్రొవిజన్స్ అనేటి ప్రొవైడ్ చేస్తే ఈ రోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒక ప్రాపర్ కంటిన్యూస్ ప్రాసెస్ లో విద్యా రంగానికి ఆటంకం కలగకుండా ప్రతి ఒక్క విద్యార్థి స్వయాన తన ఇంట్లో మారుమూల పల్లెల్లో కానివ్వండి, తాండల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఆయన ఇంట్లో ఉండి స్వయంగా ఈరోజు క్లాసెస్ ని ఈ ఆటంకాలు వచ్చే ఒక పరిస్థితి ఏర్పడకపోతుండే. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం, ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారికి సరైన అవగాహన, అంటే విద్యార్థులకు ఏ విధంగా చదువు అందించాలన్న అవగాహన లేకపోవడమే ఈ రోజు తెలంగాణలో విద్యార్థులకి విద్య లోపించడానికి వీళ్ళే బాధ్యత వహించాలి. కాబట్టి ప్రభుత్వం దీనిపైన సరైన ప్రణాళిక రూపొందించి ఒక విద్యార్థులు అంటే రేపు తెలంగాణ భావి భారత తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణానికి తోడ్పడే ఒక విద్యార్థుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికన్నా మీ మొండి వైఖరి వీడి ఈ యొక్క విద్యార్థుల గురించి ఆలోచించాలని చెప్పని ఈ పైసలు వ్యాక్సినేషన్ డ్రైవింగ్ అంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటింటికి ఉచిత వ్యాక్సినేషన్ అందించే విధంగా గవర్నమెంట్ ప్రణాళిక చేయాలి. మీ దగ్గర ప్రణాళిక లేకపోతే చెప్పండి, మా దగ్గర ఉంది. మేము ఏ విధంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ అందించవచ్చు, ఏ విధంగా హెల్త్ వర్కర్స్ ని యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఈ విద్యార్థుల ప్రాణాలు కాపాడవచ్చో మేము, అదే విధంగా మెడికల్ స్టూడెంట్స్ అందరితోటి, మెడికల్ స్టాఫ్ అందరితోటి మేము స్టూడెంట్స్ మేము ఇంటరాక్ట్ అయ్యి మేము మాట్లాడి మేము ఒప్పించి మెప్పించి ఈ యొక్క ప్రణాళిక రూపొందించడానికి మేము ముందుండి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీ పాటు జిల్లాలో ఉన్న నా NSY సైనికులారా, మీ అందరికీ కూడా పేరు పేరును ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సంబంధించిన వైస్ ఛాన్సలర్ మీరు తక్షణమే వెళ్ళి కలవండి. ఆ జిల్లాలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ని తెలుసుకోండి. ఎక్కడ పోర్షన్ కంప్లీట్ అయింది, ఎక్కడ పోర్షన్ కంప్లీట్ కాలేదు, ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న స్టూడెంట్స్ కోర్సు పరిస్థితి ఏ విధంగా ఉంది, అండ్ పోర్షన్ కంప్లీట్ కాకపోతే ఎగ్జామ్స్ పెడతామంటే దానిపైన విద్యార్థుల యొక్క బాధ ఏ విధంగా ఉంది, అవి చిన్న చిన్న వీడియోస్ లో స్టూడెంట్స్ నుండి అడిగి తెలుసుకోండి. దాని తర్వాత మొత్తం కూడా తయారు చేసి అవసరమైతే ప్రతి జిల్లాలో ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను స్వయంగా నేనే వచ్చి మీతో పాటు కలుస్తా. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కోసం పోరాడాల్సిన బాధ్యత NSY పైన ఉంది, మన పైన ఉంది. ఈ యొక్క క్రమంలో ప్రతి ఒక్క NSY సైనికులు కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క సేఫ్టీ ప్రికాషన్ ఫాలో కండి. మాస్కులు, శానిటైజర్లు, అదే విధంగా ఫేస్ షీల్డ్ కూడా ధరించండి. ఎందుకంటే మీ ప్రాణాలే కాదు, మీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్ లో మీరు పెట్టదు కాబట్టి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అయ్యి దీని ప్రకారంగా మీరు ప్రతి ఒక్కరిని కలవాలని చెప్పని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దానితో పాటు ఎగ్జామ్స్ ఫీ ఇవాళనే ఎల్లంకి కాలేజ్ స్టూడెంట్స్ నాకు చెప్పడం జరిగింది. అన్న కాలేజ్ వాళ్ళు కాలేజ్కి వచ్చే కాలేజ్కి వచ్చే ఎగ్జామినేషన్ ఫీ కట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారని చెప్పని ఈ యొక్క కాలేజ్ యాజమాన్యానికి, ఈ యొక్క ఇంజనీరింగ్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, ఏ కాలేజ్ అయినా లైక్ ఎనీ టైప్ ఆఫ్ కాలేజ్, ఆ కాలేజ్ యాజమాన్యాలకు కూడా నేను చెప్తున్నా, ఆఫ్లైన్ లో విద్యార్థులని కాలేజ్కి వచ్చి ఎగ్జామ్ ఫీ కట్టాలంటే ఈ విద్యార్థులందరూ కూడా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడనో ఆదిలాబాద్ లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు, ఖమ్మంలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు, మహబూబ్నగర్ లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే 6 గంటల నుంచి 10 గంటల వరకే లాక్డౌన్ ఉంది. అంటే 6 to 10 వరకే విద్యార్థులకు సమయం ఉంది. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యం లేదు. మరి కరోనా వ్యాపిస్తుందని చెప్పి మీరు లాక్డౌన్ పెట్టిర్రు. ఈ సమయంలో విద్యార్థులు వచ్చి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని చెప్పని, ఆఫ్లైన్ ఫీజు కట్టాలని చెప్పని డిమాండ్ చేస్తే కేవలం అది కూడా ఎగ్జామినేషన్ ఫీజు ఆఫ్లైన్ ఎందుకు కట్టమంటారు? కాలేజ్కి వచ్చి ఆఫ్లైన్ లో ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలంటే, ఆ ఫీజు మేము కట్టించుకోవాలంటే కాలేజ్ ఫీజు మొత్తం క్లియర్ చేయాలి. ల్యాబ్ ఫీజు, రికార్డ్ ఫీజు అంటే పడ్డగోల్గి ఒక విద్యార్థుల నుంచి పైసలు వసూలు చేసుకున్న ఒక ప్రక్రియ కార్పొరేట్ కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్లో మీరు ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పటికన్నా మీ యొక్క పిచ్చి చేష్టలు, పిచ్చి ప్లాన్లు, ఈ రకమైన ప్రవర్తన మానుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రతి డిస్ట్రిక్ట్ లో మీకు అందుబాటులో ఉండే విధంగా మా NSY ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా రేపు సాయంత్రం లోపు మేము ప్రొవైడ్ చేస్తాము. కానీ ఏ విద్యార్థి కూడా దయచేసి మీరు మీ ప్రాణాలు ఈరోజు రిస్క్ లో పెట్టి బయటికి రమ్మని చెప్పి మేము చెప్పాము. ఎందుకంటే అందరు ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. మీ తల్లిదండ్రులని, మీ అమ్మమ్మ తాతయ్యని, మీ ఇంట్లో ప్రతి ఒక్కరిని క్షేమంగా చూసుకోండి. సిచ్యువేషన్ అనేది ప్రభుత్వం కూడా ఈరోజు కంట్రోల్ చేసే స్టేజ్ అనేది దాటిపోయింది. అందుకే మన లైఫ్స్ ని, మన ఇంట్లో వాళ్ళ, మన కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీరందరూ నాకు మెసేజ్ పెట్టి అన్నా మనం పోదాం, అన్నా మనం వాళ్ళని అడుగుదామంటే
ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నాకు ఇంట్లో నా సొంత అన్న తమ్ముడు లెక్క నేను భావిస్తా. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని చదువుకున్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా నా అక్క చెల్లెల లెక్క నేను భావిస్తా. మీ ప్రాణాలు రిస్క్ లో పెట్టి మీరు బయటికి వచ్చి మాతో పాటు ఫైట్ చేయమని చెప్పి మేము వేరే విద్యార్థి సంఘాల లెక్క వేరే ఇతర పార్టీల లెక్క మేము చెప్తలేము. మీ సమస్య ఎంతో మా దృష్టికి తీసుకొని రండి. మేము ఆల్రెడీ రోడ్ల పైన ఉన్నాము. మేము మా కుటుంబాలను విడిచిపెట్టి మేము సపరేట్గా ఉంటున్నాము. తెలంగాణలో ఉన్న విద్యార్థుల ప్రాణాలు వాళ్ళ తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడాలి అని మీ జీవితాలు రోడ్డుపైకి రావద్దు, మీ జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతోనే మా ప్రాణాలు మేము రిస్క్లో పెడుతున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం ఫైట్ చేయడానికి. కానీ మీ ప్రాబ్లమ్స్ని మాకు కన్వే చేయండి, సరిపోతుంది. మేము 100% సొల్యూషన్ వచ్చే వరకు అన్ని విధాలుగా మా లీగల్ సెల్ టీం కూడా మాకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. అన్ని విధాలుగా అన్ని రకాలుగా మేము మీకు అండగా ఉంటాం, మీకు తోడుగా ఉంటాం. మీ సమస్య మా ఒక్క సమస్య లెక్క భావించి మేము దాన్ని పరిష్కరింపజేస్తాము. అండ్ ఇంకొక ఇష్యూ, సిబిఎస్ఈ బోర్డుకి సంబంధించి ఆల్రెడీ మా నేషనల్ ప్రెసిడెంట్ నీరజ్ కుందన్ గారు ఆల్రెడీ దానిపైన ఫైట్ చేస్తుంది. 100% అదొక పాజిటివ్ కోణంలోనే దాని రిజల్ట్ వస్తుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. టాస్ స్టూడెంట్స్ కూడా అనేక సార్లు చాలా మంది బార్కస్ ఉన్న వ్యక్తులు, కొంతమంది ఓల్డ్ సిటీ స్टूडेंट्स కూడా నాకు రెగ్యులర్ గా కాल చేస్తున్నారు. भाई लोग जो आप टॉस के लिए मुझे कॉल कर रहे हैं, लास्ट टाइम भी टॉस हमने पास करवाया, ये बार भी 100% टॉस स्टूडेंट्स के लिए 100% हम पास करवाते हैं. उसी तरीके से हम प्लान कर रहे हैं, हम कोशिश भी कर रहे हैं. गवर्नमेंट से हम लड़ेंगे भी और 100% आपको पास कराया तक हमारी लड़ाई जारी रहेगी. ఇంటర్ సెకండ్ ఇయర్ గురించి చెప్పండి. ఇంటర్ సెకండ్ ఇయర్ గురించి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ని పాస్ చేస్తామని చెప్పారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ని మేము ఎగ్జామ్స్ పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఆ విషయం మేము కూడా చూసినాం, పేపర్ స్టేట్మెంట్స్ లో చూసినాము. కానీ ఈరోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది, అంటే ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఈరోజు అందుబాటులో లేదు. స్టూడెంట్స్ కి వ్యాక్సినేషన్ వేయకుండా, వ్యాక్సినేషన్ ఇవ్వకుండా ఫిజికల్ గా విద్యార్థులకు ఎగ్జామ్స్ పెడతామంటే ఏ విధంగా పెడతారు మీరు కూడా ఆలోచించండి. పెట్టే ఒక పరిస్థితి ఉందా? పెట్టగలుగుతారా? పెడితే ఏ విధంగా పెడతారు? ఫస్ట్ పాయింట్. లేదా ఆన్లైన్ లో ఎగ్జామ్స్ పెడతామంటే ఆన్లైన్ ఫెసిలిటీ, ఆన్లైన్ సదుపాయాలు ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఉన్నాయా? ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా? చాలా జాగాలలో అసలు 3G 4G నెట్వర్క్ లేదు. ఆ రేడియోలో మనం ఇప్పుడు ములుగు ప్రాంతానికి వెళ్తే వరంగల్ జిల్లాలో అక్కడ లేదు, లేకపోతే ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్తే అక్కడ లేదు, మహబూబాబాద్ జిల్లాలో లేదు, ఖమ్మంలో సద్దుపల్లిలో చూసుకుంటే లేదు, ఇక్కడ పోతే నాగర్ కర్నూలులో అచ్చంపేటలో మీకు ప్రాపర్ ఫెసిలిటీ ఉండదు, జైరాబాద్ లో ఉండదు, బైన్సాల్ ఉండదు. ఈ విధంగా చూసుకుంటే చాలా మటుకు ఇంటర్నెట్ సదుపాయాలు లేవు. ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడితే స్టూడెంట్స్ ఏ విధంగా రాస్తారో దానిపైన కూడా సరైన ప్రణాళిక లేకపోతే పెట్టనిచ్చేదే లేదు. క్లియర్? ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి నేను చెప్పింది క్లియర్ గా అర్థమైందా? సో 100% ఈ స్టూడెంట్స్ ని పాస్ చేయాలి. అండ్ ఏ విధంగా పాస్ చేయాలనేది ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించాలి తప్ప పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటే ఊరుకునేది లేదు. సో చూశారు కదా అన్న. సో వెంకటన్న మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్ అనేది స్టూడెంట్స్ యొక్క డౌట్ అనేది క్లియర్ చేయడం జరిగింది. సో మీరు మాత్రం ఇంటర్ స్టూడెంట్స్ అండ్ టాప్ స్టూడెంట్స్ అండ్ రిమైనింగ్ డిగ్రీ, డిప్లొమా, బీటెక్, సో అందరు మాత్రం మీ యొక్క సేఫ్ జోన్లో మీరు ఉండండి. ఎన్ఎస్ఏ బృందం మన కోసం పోరాడుతుంది స్టూడెంట్స్ కోసం అని వెంకటన్న స్పష్టత ఇచ్చారు. సో ఇది నాన్న ఇవాళ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.